హాయ్ గైస్! ఎలా ఉన్నారు అందరూ? సరదాగా నాకు తెలిసిన 3 ఇంట్రెస్టింగ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం రండి. నంబర్ 1 డూమ్స్‌డే స్పెషల్ లుక్. ఎంత బావుందంటే మాటల్లో చెప్పలేను. ఆ విజువల్స్, ఆ కాస్ట్యూమ్, ఆ డైలాగ్స్, ఆ క్యారెక్టర్‌కున్న ఇంటెన్సిటీ అండ్ పవర్. ఆల్సో మిగతా సూపర్ హీరోస్‌లో కనిపిస్తున్న ఆ భయం. క్రేజీ అసలు. ట్రైలర్ స్టార్టింగ్‌లో డూమ్ గురించి సూజన్ స్టార్మ్ చెప్పడం నాకింకా నచ్చింది. ఇట్స్ క్రియేటింగ్ థాట్ హైప్. ఆల్సో కామిక్ బుక్ ఇంటర్ప్రిటేషన్స్‌లో డూమ్ అండ్ సూజన్ స్టార్మ్ రిలేషన్ కొంచెం అన్‌యూజువల్ ఉంటది. సూజన్ స్టార్మ్‌కి పెళ్లయినా సరే డూమ్ ఈస్ ఒబ్సెస్డ్ విత్ హర్. నీమోర్ కూడా ఐ గెస్. అండ్ ఇదంతా మూవీలో సరిగ్గా పోర్ట్రే చేస్తారో లేదో అనుకున్నా. ఎందుకంటే మార్వెల్ కామిక్ బుక్స్‌కి అండ్ మూవీస్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటది. కానీ ట్రైలర్‌లో సూజన్ డూమ్ పాస్ట్ గురించి చెప్పడం చూస్తే ఇట్ సీమ్స్ దే ఆర్ గోయింగ్ టు పోర్ట్రే దిస్ థింగ్. ఎందుకు ఈ విషయమే అంత ఇంపార్టెంట్ అంటే this plays an important role to understand Doom's character because he's narcissistic and obsessive. ఇంకా టోబీ మగ్వైర్ స్పైడర్‌మ్యాన్ అండ్ వాండా ఈ మూవీలో రావచ్చని అంటున్నారు. రూమర్స్ ఉన్నాయి. ఐయామ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దీస్ బోత్. నాకైతే ఎక్సైట్‌మెంట్‌తో పిచ్చెక్కిపోతుంది. ఇంకా చాలానే అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయి. అంటే మొన్న 'స్పైడర్ మ్యాన్' మూవీ ఉంది కదా! నంబర్ 2 రామాయణ ట్రైలర్. ఐ నో చాలానే క్రిటిసిజం జరుగుతుంది రామ అండ్ సీత కాస్టింగ్ గురించి. అపార్ట్ ఫ్రమ్ ద క్రిటిసిజం నాకైతే ట్రైలర్ బాగానే అనిపించింది. ఈవెన్ దో ఇట్స్ నాట్ థట్ పర్ఫెక్ట్. ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్‌లో సీజీఐ అండ్ వీఎఫ్ఎక్స్ చాలా ఆఫ్ అనిపిస్తది. బట్ నెగెటివ్స్‌తో పాటు పాజిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి. 'రణబీర్ లుక్స్ ఫైన్', 'సాయి పల్లవి లుక్స్ ఓకేష్'. పర్ఫెక్ట్ కాస్టింగ్ కాకపోయినా ఇట్ లుక్స్ నార్మల్. ఎప్పటి వరకైతే రామ అండ్ సీతకి మధ్య ఉండే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్‌ని వాళ్ళు ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేయగలుగుతారో అప్పటి వరకు ఇట్స్ ఫైన్ ఫర్ మీ. లేదు ఇదంతా ఏం లేకుండా జస్ట్ ఫోర్స్డ్ డైలాగ్స్‌తో ఎండ్ చేస్తే ఐడ్ బి రియల్లీ డిసప్పాయింటెడ్. ఇద్దరూ మంచి యాక్టర్సే. దే కెన్ యాక్ట్ రియల్లీ వెల్. సో యాహ్! చూద్దాం. యాక్టింగ్‌తో పాటు మూవీలో ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ ఉండాలి అండ్ అది ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వాలి. ఈ మూవీలో నన్ను ఎక్సైట్ చేస్తున్న ఇంకొక విషయం ఈ మూవీ మ్యూజిక్ కంపోజర్స్ ది లెజెండరీ ఏఆర్ రెహమాన్ అండ్ హాన్స్ సిమర్. ట్రైలర్‌లో మ్యూజిక్ నాకైతే నచ్చింది. అది 3 మూవీలో ఇంకా బావుండాలని కోరుకుంటున్నా ఫ్లాట్‌గా అనిపించకుండా. లెట్స్ బీ పాజిటివ్. ఈ మూవీ చూసేటప్పుడు జనాలకి ఏం గుర్తొచ్చినా రాకున్నా ఓం రావుత్ అయితే గుర్తొస్తారు పక్కాగా. ఆయన తీసిన అద్భుతం అలాంటిది. అమ్మో! ఇప్పుడెందుకులెండి అవన్నీ. నంబర్ 3 టాక్సిక్ ట్రైలర్. నిజం చెప్తున్నా అట్ ఫస్ట్ నేను టీజర్స్ అన్నీ చూసి ఈ మూవీలో జస్ట్ డార్క్ రొమాన్స్ అండ్ వయలెన్సే ఉంటదనుకున్నా. విచ్ ఈస్ ఆల్సో సంథింగ్ న్యూ. అందరూ కాదు గానీ కొంతమంది ఆడోళ్ళు చదువుతారనమాట ఇలాంటి గాథిక్, డార్క్ రొమాన్స్ అండ్ వయలెన్స్ ఉన్న బుక్స్. ఇండియాలో తెలియదు గానీ అబ్రాడ్‌లో అయితే ఎక్కువ చదువుతారు. మొత్తం భయంకరం అనమాట. ఇదంతా నాకెలా తెలుసంటే నేనేం చదవను. నాకు జస్ట్ తెలుసంతే. సో, ఇలాంటి బుక్స్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి కొంచెం కొత్తగా తీస్తున్నారేమో అనుకున్నా. ఆ తర్వాత సాంగ్స్ రిలీజ్ చేశారు. సాంగ్స్‌లో మొత్తం రొమాన్సే ఉంది. సో, స్టోరీ ఏం లేకుండా మొత్తం ఎలివేషన్‌లు, రొమాన్స్‌లే ఉంటే కష్టమే అని అనుకున్నా. బట్ ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత స్టోరీ ఆబ్వియస్‌లీ ఉంటదనే తెలుస్తుంది. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఎస్థెటిక్ విజువల్స్ ఉన్నాయి. స్టోరీ ఉందని అనిపిస్తుంది. మంచి యాక్టర్స్ ఉన్నారు. ఫ్యాన్ బేస్ ఉంది. మూవీ జాన్రా కొత్తగా ఉంది. ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటదో చూద్దాం గైస్. చూద్దాం. And that is it, guys. Yeah, thank you so much for watching. Please do subscribe.